ఆర్జీఎం ఇంజనీరింగ్ విద్యా సంస్థలో ఇన్ఫోసిస్ కంపెనీ వారి ప్లేస్మెంట్ డ్రైవ్ రాయలసీమ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలల నుండి భారీగా తరలివచ్చిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ సహకారంతో మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రముఖ ఇన్ఫోసిస్ కంపెనీ ద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు వారిలోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రత్యేక టెక్నికల్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూతో ఉద్యోగాలు కల్పించేందుకు నంద్యాల జిల్లాలోని రాజీవ్ గాంధీ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాలలో పెద్ద ఎత్తున ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సువర్ణ అవకాశాన్ని రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, కడప జిల్లాల నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొని ఉద్యోగాల కోసం పోటీ పడ్డారు. ఇన్ఫోసిస్ ప్రతినిధి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై వారు సాఫ్ట్వేర్ రంగంలో ఏ విధంగా రాణించాలి, ఎలా అధిగమించాలి, ఉద్యోగాన్ని ఛాలెంజింగ్ గా ఎలా చేయాలో, ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఒత్తిడి లేని ఉద్యోగాన్ని చేస్తూ సంతోషంగా ఎలా ఉండాలో విద్యార్థినులకు ముఖ్యమైన సూచనలను తెలియజేశారు. కళాశాల హెచ్ఓడి అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల యువతకు ఉద్యోగాల కల్పనకు తీసుకుంటున్న చర్యలు ఎంతో ఉపయోగపడుతున్నాయని, ఎలాంటి రికమెండేషన్లు, సిఫారసులు లేకుండా విద్యార్థుల టాలెంట్ తో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ వారి ఆధ్వర్యంలో నంద్యాలలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో నవంబర్ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఇన్ఫోసిస్ పూల్ క్యాంపస్ డ్రైవ్ అనేది జరుగుతుంది. ఈ యొక్క డ్రైవ్లో దాదాపు 6 జిల్లాల నుంచి, రాయలసీమలోని 6 జిల్లాల నుంచి 5,000 మంది విద్యార్థులు ఇక్కడ పార్టిసిపేట్ జరగడం అనేది జరుగుతుంది. దీనిలో కర్నూలు, కడప, రాజంపేట, సత్యసాయి, అనంతపూర్ జిల్లాల పిల్లలందరూ కూడా ఈ డ్రైవ్లో పార్టిసిపేట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దీనికి కావలసినటువంటి వసతులన్నీ కూడా ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్ వారు ఇప్పటికే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ 5,000 మంది పిల్లలు 10వ తేదీ, 11, 12వ తేదీలలో ఇక్కడ ఈ ఆర్జీఎం కాలేజీలో ప్రతిరోజు కూడా 2 సెషన్స్ అనేవి జరుగుతాయి. మార్నింగ్ 10 to 12, అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ యాజమాన్యం మరియు అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇక్కడికి వచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ అనండి.